నేను గోవిందరాజు, విజన్ అకాడమీ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయినటువంటి నీటు అండ్ ఎంసెట్ ఫలితాలలో మా యొక్క విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క సందర్భాన్ని బేస్ చేసుకుని ప్రతి విద్యార్థికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క విజయంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి ఫ్యాకల్టీ, అలాగే ముఖ్యంగా స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఉత్తమ ర్యాంకులు సాధించడం అన్నది మాకు మరింత బాధ్యతనిచ్చే అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటూ కూడా మున్ముందు ఇంకా మరిన్ని ఎన్నో మంచి మంచి ర్యాంకులు సాధించే విధంగా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి పూర్తిగా కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అతి సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ విద్యార్థులుగా మారుస్తూ వాళ్ళని విజయ తీరాలకు చేరుస్తూ ఈ విధంగా మా వైపు నుంచి విజన్ నుంచి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే అతి సాధారణమైన కాలేజెస్లో చదివిన విద్యార్థులను నీట్ ర్యాంకర్స్గా, అలాగే ఎంసెట్లో ఉత్తమమైన ర్యాంకర్లుగా తయారు చేయడం నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క విజయం వెనుక ప్రతి ఒక్కరి యొక్క కృషి కూడా ఉంది. స్టూడెంట్ యొక్క టాలెంట్, స్టూడెంట్ యొక్క ప్రతిభ ఇందులో ఎంతవరకు ఉందో, అదేవిధంగా విజన్ వైపు నుంచి, మా వైపు నుంచి, ఫ్యాకల్టీ వైపు నుంచి, అలాగే మా స్టాఫ్ వైపు నుంచి కూడా ఆ ప్రోగ్రామింగ్ రన్ చేయడంలో ప్రతి విషయంలో వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకోవడం విషయంలో ప్రతిదీ కూడా మేము పక్కాగా మెయింటైన్ చేసి ఆ ప్రోగ్రామింగ్ సక్సెస్ అయ్యే విధంగా, ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్కి ర్యాంక్స్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యి మా దగ్గరికి జాయిన్ అయ్యారో అలాంటి స్టూడెంట్స్ను కూడా ఈరోజు బెస్ట్ ర్యాంకర్స్గా తయారు చేసి వివిధ మెడికల్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్స్ వచ్చేలాగా మా వైపు నుంచి తీవ్ర ప్రయత్నం అయితే 100% చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా విజన్ అన్నది రాజమండ్రిలో స్టార్టింగ్ 2018లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. 2018లో స్టార్ట్ అయిన తర్వాత వివిధ కారణాలతో ఎడ్యుకేషన్ దూరమైన విద్యార్థులను చేరదీసి వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి, కెరీర్ పరంగా వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో విజన్ స్టార్ట్ చేయడం 2018లో. తర్వాత కోవిడ్ రావడం, 2022లో ఫస్ట్ టైం నీట్, ఎంసెట్, జేఈ మెయిన్స్ కోచింగ్లోకి అడుగుపెట్టిన టైంలో కూడా చాలామంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వీటిలో ఉన్నారు. మీరు ఎంసెట్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ వీటిలో మీకు అవగాహన లేనప్పుడు అందులోకి ఎంటర్ అయ్యి మీరు తీవ్రంగా నష్టపోతారు వద్దని చెప్పి చాలామంది హెచ్చరించినా సరే, పిల్లలకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు 2022లో 120 మందితో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. 120 మంది కూడా బెస్ట్ ఎడ్యుకేషను, వాళ్ళకి బెస్ట్ ర్యాంక్స్, బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కాలేజెస్లో సీట్స్ రావడం నిజంగా మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి 2022లో ఫస్ట్ లాంగ్ టర్మ్ స్టార్ట్ చేయడం. అదేవిధంగా 2023 రిజల్ట్స్ వచ్చేసరికి కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బెస్ట్ రిజల్ట్ అందరికీ కూడా వచ్చింది. నార్మల్ స్టూడెంట్స్ కూడా బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. 2024 వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్ నీట్ ఎగ్జామ్లో 578 జే హనీదీప్ 578 మార్కులతో అకాడమీ తరపున ఫస్ట్ ర్యాంకులు, బెస్ట్ మార్క్స్తో రావడం జరిగింది. మెడికల్ సీట్ కొట్టడం జరిగింది. ఈ విధంగా అంచనా ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన మార్క్స్కి అనుగుణంగా 12 మంది వరకు మెడికల్ సీట్స్ కొట్టే అవకాశం విజన్ వైపు నుంచి ఉండడం నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయంగా మేము జనరల్గా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇందులో చాలామంది పిల్లలు లాస్ట్ ఇయర్ నీట్ క్వాలిఫై కాని పిల్లలు ఉన్నారు, నీట్ మీద అవగాహన లేని పిల్లలు ఉన్నారు, రెసిడెన్షియల్ కాలేజెస్ పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆబ్జెక్టివ్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా సరే మా దగ్గరకు వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న ఉత్తమమైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాకల్టీ సహకారంతో కంప్లీట్గా వాళ్ళని మేము ఉత్తమ ర్యాంకులుగా తీర్చిదిద్దడం, వాళ్ళకి మంచి ర్యాంక్స్, మంచి మార్క్స్ వచ్చేలా మేము చేయడం నిజంగా మాకు ఇది చాలా ఆనందకరంగా ఉంది. ఇందులో స్టూడెంట్ యొక్క పాత్రతో పాటుగా అందరి పాత్ర కూడా ఉంది. ఇక్కడ మనకి ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ సరౌండింగ్, ఈ చుట్టుపక్కల ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఎలాంటి ఫ్యాకల్టీ సిస్టమ్ కానీ, ఎలాంటి మానిటరింగ్ సిస్టమ్ కానీ, ఎలాంటి ఎనలైజింగ్ సిస్టమ్ కానీ లేదు అన్నది ప్రతి పేరెంట్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్. ఇది ఇంకా మేము ముందు నిలబెట్టుకునేదానికి ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకా మరెన్నో మెడికల్ సీట్లు, మరెన్నో ఉత్తమ ర్యాంకులు పొందేదానికి వీలుగా మా వైపు నుంచి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ అతి సాధారణ విద్యార్థులను సైతం కూడా మేము అసాధారణ విద్యార్థులుగా మార్చడానికి మా వంతు తీవ్ర ప్రయత్నం చేస్తూ కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ముఖ్యంగా వచ్చేసరికి మా ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా సతీష్ బాబు సారు తిరుమల కాలేజీలో చాలా సంవత్సరాలు పనిచేసిన, అంటే ఆబ్జెక్టివ్లో చాలా సంవత్సరాల అనుభవం గల వ్యక్తి. జువాలజీ సబ్జెక్ట్ ఇక్కడ టీచ్ చేస్తారు మా దగ్గర. జువాలజీ సబ్జెక్టు ఈయన చెప్పినట్టు నాకు తెలిసి మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ విధమైన ఫ్యాకల్టీ లేరు అన్నది మా యొక్క విద్యార్థుల భావన, మా భావన. ప్రతి పేరెంటు చెప్పేది కూడా అదే. 180 మార్కులకి నీట్ ఎగ్జామ్లో జువాలజీ సబ్జెక్ట్ ఉంటే 180కి 180
వచ్చేలాగా చేయగలిగే సత్తా గల ఫ్యాకల్టీ ఆయన చేత మేము చెప్పేస్తున్నాం. అలాగే మెడికల్ ఎగ్జాము, నీట్ ఎగ్జాము ఈ అన్నిటి మీద కూడా సార్కి పూర్తి అవగాహన ఉంది. ప్రతి స్టూడెంట్ని కూడా కేర్ తీసుకుని ప్రతి స్టూడెంట్కి మెడికల్ సీట్ ఏ విధంగా కొట్టగలిగానే ఒక కౌన్సిలింగ్ కానీ వాళ్ళకి ఆ ప్రణాళిక కానీ ప్రతిదీ కూడా సార్ ద్వారా పక్కాగా చేయడానికి సార్కి పూర్తి గ్రిప్ ఉంది. అలాంటి ఫ్యాకల్టీ ఇక్కడ మా దగ్గర విజన్లో పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ముందు కూడా ఈ సార్ ద్వారా నియర్లీ ఈ సంవత్సరం 30 మంది పైగా మెడికల్ సీట్లు రప్పించాలని ఒక థాట్తో సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ఫ్యాకల్టీ దొరకడం కూడా మాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సతీష్ బాబు సారు అలాగే బాటనీ సార్ వచ్చేసరికి చైతన్య ఉమెన్స్ క్యాంపస్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. వివిధ కార్పొరేట్ కాలేజెస్లో చాలా సంవత్సరాలు పనిచేయడంతో పాటుగా ఆబ్జెక్టివ్ రంగంలో కొన్ని వందల మందిని ఈయన కూడా మెడికల్ సీట్స్ వచ్చేలా చేయడం, అలాగే మా యొక్క అకాడమీని అంటుపెట్టుకుని గత 3 సంవత్సరాలుగా కూడా బాటనీ సబ్జెక్టు సార్ ద్వారా చేయడం, అలాగే బాటనీ సబ్జెక్టులో కూడా మంచి స్కోరింగ్ అందరికీ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా రావడం, అలాంటి ఫ్యాకల్టీస్ అయితే ఇక్కడ మేము ఆబ్జెక్టివ్ రంగంలో ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గల శ్రీనివాసరావు పి శ్రీనివాసరావు సార్ చేత బాటనీ సబ్జెక్ట్ చెప్పించడం జరుగుతుంది. అలాగే ఎస్ఎం సార్ అని చెప్పేసి ఆయన సార్ కెమిస్ట్రీ బెంగళూరు ఎన్ఐటి వాటిల్లో ఆయన చేయడం టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. కెమిస్ట్రీకి జనరల్గా ఆయన చెప్పిన సబ్జెక్టులో నార్మల్ స్టూడెంట్స్కి కూడా 180కి 140 ఏబో మార్క్స్ రావడానికి ఆయన యొక్క కృషి చాలా ఉంది. అలాగే ఫిజిక్స్ ప్రసాద్ గారు అని చెప్తారు మా దగ్గర, ఆయన కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఈ విధమైన ఫ్యాకల్టీతో ఈరోజు జక్కా హనుదీప్ ఇక్కడ నీట్ ఆల్ ఇండియా నీట్ లెవెల్లో 578 మార్కులు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా దగ్గర లాంగ్ టర్మ్ తీసుకున్నాడు. 486 మార్క్స్ వచ్చే నీట్లో బీడీఎస్ జాయిన్ అవ్వడం జరిగింది. బీడీఎస్ జాయిన్ అవుతూనే కోచింగ్ తీసుకుంటూ గైడెన్స్ తీసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఈ సంవత్సరం 578 మార్కులు రికార్డు క్రియేట్ చేయడం. అంటే రికార్డు అంటే మనకి రాజమండ్రి ఏ అకాడమీ రిలేటెడ్ కానీ సరౌండింగ్ ఏ అకాడమీస్లో కానీ ఇన్ని మార్కులు ఏ విద్యార్థికి రాలేదు అన్నది జనరల్గా మా భావన. అలాగే ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి తోట సాధిక అనే అమ్మాయికి 2078 2078 ర్యాంకు బైపీసీ విభాగంలో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే నీట్ ఎగ్జామ్స్లో కూడా అమ్మాయికి 415 మార్కులు రావడం, బిఫోర్గా 200 మార్కులు వచ్చిన అమ్మాయికి ఈ సంవత్సరం 415 మార్కులు రావడం మా యొక్క వైపు నుంచి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా ఇతర యొక్క విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభతో పాటుగా మేము ఇచ్చిన కోచింగ్ ప్రకారం వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ యొక్క మాటల్లోనే మేము ఏ విధంగా కోచింగ్ ఇచ్చాం, వాళ్ళకి ఏ విధంగా ఇంప్రూవ్ అయింది స్టూడెంట్స్ యొక్క మీరు వాళ్ళ మాటల్లో తీసుకోవచ్చు. అలాగే వాళ్ళకి పేరెంట్స్ మాటల్లో కూడా మీరు తెలుసుకుని ఈ విధంగా ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ 2025 లాంగ్ టర్మ్కి సంబంధించి మరింతమంది విద్యార్థులను సాధారణ విద్యార్థులను అతి సాధారణ విద్యార్థులను మెడికల్ సీట్లు కొట్టే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. 2025లో మనకి నీట్ కోచింగు మెడికల్ సీట్లు అనేసరికి విజయవాడ ఏదైతే మనకుందో అదే సెక్షన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో రాజమండ్రిలో విజన్ మెడికల్ సీట్ల గురించి మాట్లాడుకునే విధంగా మా వైపు నుంచి తీవ్ర ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీకి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఈ యొక్క సక్సెస్లో ఈ యొక్క విజయంలో ముఖ్యమైన కీలక పాత్ర పోషించినటువంటి మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నాకు ఉద్దేశంతో సాధారణ విద్యార్థులను తీసుకుని అంటే ఆల్రెడీ 400 మార్కులు 500 మార్కులు విద్యార్థులను తీసుకుని వాళ్ళ చేత మెడికల్ సీట్లు కొట్టించడం అనేది సాధారణం. మెడికల్ అంటే నీట్ క్వాలిఫై కాని పర్సన్స్ని కూడా మేము తీసుకుని వాళ్ళ చేత మెడికల్ సీట్లు కొట్టించాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అది జనరల్గా చేయబోతున్నాం అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు హనుదీప్. నాకు మొన్న జరిగిన నీట్లో 578 మార్కులు వచ్చాయి 720కి. దీనికి ముఖ్య కారణం విజన్ అకాడమీ స్టాఫ్ కానీ విజన్ అకాడమీ డైరెక్టర్ సార్ కానీ వీళ్ళ సపోర్ట్తో ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. వీళ్ళు నాకు ఇచ్చిన టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానీ వీళ్ళు ఇచ్చిన మనకి పేపర్స్ మోడిఫికేషన్ వీళ్ళు చేసిన పేపర్ మోడిఫికేషన్ కానీ వీళ్ళు నాకు ఇచ్చిన ఆ గైడెన్స్ కానీ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ లాస్ట్ టైం నాకు 482 మార్కులు వచ్చాయి 2023లో. నేను ఇన్ని మార్కులు ఇంకా పెంచగలిగానంటే విజనే కారణం. కొంచెం నీట్ క్రాక్ చేయాలంటే ముఖ్య కారణం ఎన్సీఆర్టీ బాగా చదువుకోవాలి. అది ముఖ్యంగా విజన్ అకాడమీలో ఎన్సీఆర్టీ బాగా స్ట్రాంగ్గా చెప్పారు. అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా బాగా చెప్పారు. అవే మాకు పేపర్లో వచ్చాయి. కూడా సేమ్ నీట్ ప్యాటర్న్లోనే మాకు ఎగ్జామ్స్ కూడా జరిగాయి. అదంతా అది అనిపించింది. రావాలి.
రావాలండి. ఆల్మోస్ట్ నా ఎగ్జామ్ సెంటర్లో అయితే 25 మినిట్స్ వేస్ట్ అయిందండి. 25 మినిట్స్ వేస్ట్ అయింది. కేస్ కూడా వేసానండి నేను. జస్టిస్ అయితే రాదు మన ఇండియాలో మనకి, బట్ దాని గురించి నేను మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పి కెమెరా నా పేరు సాధిక. నేను ఈ అకాడమీలో లాంగ్ టర్మ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సార్ మాకు ప్రొవైడ్ చేసే ప్రతిదీ, ఫ్యాకల్టీ కానివ్వండి, ఏదైనా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీగా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే చెప్పే సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. మాకు సార్ చాలా అంటే మా నీడ్స్ ఏంటో అన్నీ తెలుసుకుని ఎంతవరకు ఉంటే మీరు బాగా చదవగలుగుతారు ఇవన్నీ తెలుసుకుని ఆయన కావాల్సిందే మాకు ప్రొవైడ్ చేసేవారు. ఫ్యాకల్టీ విషయానికి వస్తే సార్లో చాలా అంటే ఫ్రెండ్లీగా ఉండి ఎలా చదవాలి అన్నీ చెప్పేవారు. ఇంకా ఎన్సీఆర్టీ ఇవన్నీ బాగా చెప్తారు ఇక్కడ. కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ సహాయంతోనే మేము ఈ ర్యాంకులు కొట్టగలిగాము. ఫస్ట్ అటెంప్ట్లో కనీసం మార్కులు రాలేకపోయినప్పటికీ ఈ విజన్ అకాడమీ సహాయంతో ఇన్ని మార్కులు రావడం అనేది జరిగింది. అందుకు దీనికి కృతజ్ఞతలు చెప్తాను. నీట్ అంటే మెయిన్ ఎన్సీఆర్టీ బేస్డ్, అందరూ అదే అంటారు. ఎన్సీఆర్టీ ఎక్కువ చదువుకోవాలని చెప్పి. విజన్ అకాడమీలో నేను స్టార్టింగ్ డే స్కాలర్లో వచ్చేదాన్ని, కానీ అప్పుడు నాకు టైం సరిగా సరిపోయేది కాదని చెప్పి డైరెక్టర్ సారే ఫోర్స్ మీద మా హాస్టల్కి తీసుకొచ్చారు నన్ను. అప్పుడు ఇంకా మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 9 వరకు కూడా క్లాసెస్ జరుగుతూ ఉండేవి హాస్టలర్స్కి. తర్వాత ఎవరైనా చదువుకోవాలంటే స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. రోజుకి ఒక 12 అవర్స్, అంతకు మించి ఎక్కువ చేయలేదు కాబట్టి నేను 400తోనే ఆగిపోయాను. పర్లేదు, కానీ ఇంకా బెస్ట్ మార్క్స్ రావాలి కాబట్టి. ఎంసెట్లో 2000 ర్యాంక్ వచ్చింది నాకు. పార్వతి. నేను ఇక్కడ విజన్ అకాడమీలో లాస్ట్ ఇయర్ ఎల్టీ తీసుకున్నాను. ఇక్కడ మంచి మార్క్స్ వచ్చాయి, కాకపోతే ఇంకా బెస్ట్ మార్క్స్ రావాలి, మంచి నేను అనుకున్న కాలేజ్లో సీట్ రావాలని మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్కి. ఇక్కడ స్టాఫ్ అందరూ బాగా హెల్ప్ చేస్తారు ఎలా చదవాలి ఏంటి అని. కాకపోతే నా కష్టం ఇంకా పడాలని చెప్పి మళ్ళీ జాయిన్ అయ్యాను. ఈ ఇయర్ ఇంకా అంటే 6 ఇంకా మంచి మార్క్స్, అలాగే సార్కి పేరు తెద్దామని చెప్పి మళ్ళీ వచ్చాను. ముందు మాట ఇచ్చాను మంచి మార్క్స్ తెచ్చుకుని ఈ అకాడమీకి పేరు తెస్తానని. మళ్ళీ ఆ మాట వెనక్కి తీసుకోలేం కదా, మళ్ళీ అందుకని జాయిన్ అయ్యాను. మొబైల్ యూజ్ హాస్టల్, ఇక్కడ హాస్టల్ కాబట్టి మొబైల్ యూజ్ చేయాలి. ఎన్ని వచ్చాయి మార్క్స్? నెక్స్ట్ ఇంకా దేనికోసం టార్గెట్ కోసం మళ్ళీ ఎంబీబీఎస్ టార్గెట్ కోసం అని వచ్చాను. ఇప్పుడు 400+ వచ్చాయి. నెక్స్ట్ 600+ తెచ్చుకోవాలని మళ్ళీ జాయిన్ అయ్యాను. ఇక్కడ కేరింగ్ కూడా అలా ఉంటుంది. సార్ ఏమో ప్రతి విద్యార్థి పట్ల కేరింగ్ చూపిస్తారు. అంటే డే 1 నుంచి మనం జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలా చదువుతున్నారు ఏంటని ఒక్కొక్క స్టూడెంట్ గురించి చూస్తారు. ఏదంటే వేరే కాలేజీలు అంటే ఇంకా అందరూ గుంపుగా ఉంటారు, అలా చూడలేరు, ఒక్కొక్క స్టూడెంట్ని ప్రత్యేకంగా పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ సార్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ని ఎలా చదువుతున్నారు ఏంటని అన్నీ చూస్తారు. ప్రతి వీకెండ్ తర్వాత మళ్ళీ రివ్యూ క్లాసెస్ ఉంటాయి. మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇంకా ఎంత రావాలి, దేంట్లో వీక్గా ఉన్నారు ఇవన్నీ చూస్తారు. అలాగే నా పట్ల ఎక్కువ కేరింగ్ చూసుకునేవారు. హెల్త్ బాగోలేనప్పుడు ఫుడ్ కోసం అన్నీ సారే మనీ పెట్టుకుని అన్నీ చూశారు. అలా ఎక్కడ డైరెక్టర్ ఎవరు అలా చేయరు, కాకపోతే కొంచెం కేరింగ్ ఎక్కువ చేసుకుంటారు. అంటే ఫాదర్ కేరింగ్ ఉంటుంది ఇక్కడ. నేను ఇక్కడ విజన్లో షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యాను. విజన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ కేరింగ్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్. వాళ్ళు పెట్టే ప్రతి ఎగ్జామ్ మీన్స్ మనకి మెయిన్ ఎగ్జామ్లో ఎలా వస్తుందో దగ్గరగానే పెట్టారు.
నాకు ఇలా 6,000 దగ్గరలో ర్యాంక్ రావడానికి కారణం కూడా ఆ ఎగ్జామ్సే. ఆ ఎగ్జామ్స్లో మెయిన్గా క్వశ్చన్స్ మెయిన్ ఎగ్జామ్లో కూడా చాలా సిమిలర్గా ఉండేవి. అవన్నీ బాగా చూసి పెట్టారు ఎగ్జామ్స్ అంతా. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయేది, ఈవినింగ్ పేపర్ అనాలిసిస్ చేయించేవారు మాకు. అండ్ విజన్లో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ స్టడీసే కాదు, మాకు మధ్య మధ్యలో బ్రేక్స్ ఉండేవి. ఈవినింగ్ 5 to 6:30 వాలీబాల్ అన్నా వేరే గేమ్స్ ఏదన్నా ఆడిపించేవారు. అంటే పిల్లలు ప్రెషర్ పడకూడదు అలాగా. సో విజన్ నాకైతే చాలా హెల్ప్ చేసింది. నా లాస్ట్ మూమెంట్లో టిప్స్ సార్ మా ఫ్యాకల్టీ ఇచ్చిన టిప్స్ కానీ ఎగ్జామినేషన్స్ కానీ చాలా బాగుంది. అండ్ విజన్లో జాయిన్ అవ్వడం లక్కీ అని నేను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. విజన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ని మంచి ర్యాంకులు సాధించినందుకు. నాకు విజన్ అంటే ఏదో చిన్నదేమో ఇన్స్టిట్యూట్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ కానీ, వీళ్ళు ఇచ్చే మెటీరియల్ కానీ, వీళ్ళు ఫాలో అయ్యే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మ్యాక్సిమం అంటే క్వశ్చన్స్ మార్చాము కానీ ప్యాటర్న్ సిమిలర్గా ఉండేవి అని మా బాబు చెప్పేవాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చిన ఈ షార్ట్ టర్మ్లో నేను బాగా నేర్చుకున్నాను. లారల్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాడు మా బాబు. అక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సిబిఎస్ఈవి షార్ట్ టర్మ్ ఒక 1 వీక్ అని ఇక్కడికి వచ్చాడు మా బాబు. కానీ ఆ 1 వీకే బాగా ప్లస్ అయింది మా బాబుకి. సో నేను ఎవరికైనా రిఫర్ చేసేది ఏంటంటే, షార్ట్ టర్మ్లో కూడా మంచి రిజల్ట్ ఇవ్వగల ఏదైనా ఇన్స్టిట్యూషన్ మన రాజమండ్రిలో ఉందంటే విజన్ అకాడమీ అని నేను ఘంటాపదంగా చెప్పగలను. నా పేరు బండి వెంకట నరసింహమూర్తి అండి, రాజమండ్రి. బి మోహిత్ వెంకట సాయికృష్ణ మా బాబు. బాబుకి 6,600 వచ్చింది.